బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ తాజాగా విడుదల చేసిన జాబితాలో అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరికి సీటు దక్కలేదు. దీంతో అసంతృప్తికి గురైన ఆయన వర్గీయులు కరపత్రాలు, ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ను దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు కేటాయించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి. ఇటు వైకుంఠపుర ప్రభాకర్ వర్గీయులైతే అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. మొత్తంగా మనం చూస్తే టీడీపీ, జనసేన మరియు బీజేపీ కూటమిలో సీట్లు ఏవైతే మనం చూస్తున్నామో వాళ్ళు లిస్ట్ చెప్పిన వెంటనే కూడా అసంతృప్తుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సర్తాజ్, ఉమ్మడి అనంతపురం జిల్లా సీట్ల సర్దుబాటు ప్రక్రియ మొత్తాన్ని టీడీపీ పూర్తి చేసింది ఇవాళ. అయితే దీనిలో అనంతపురం అర్బన్ టికెట్ ని ప్రభాకర్ చౌదరి కాకుండా వేరే వ్యక్తి కేటాయించడంతో దాదాపు భారీ రణరంగంగా మారింది. ఇటు టీడీపీ పార్టీ కార్యాలయము, అర్బన్ పార్టీ కార్యాలయము, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఇంటి దగ్గర భారీ స్థాయిలో టీడీపీ శ్రేణులు, ప్రభాకర్ చౌదరి అనుచరులు ధర్నా చేశారు. సీట్లు అమ్ముకుంటున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ దాదాపుగా ఒక టీడీపీ సంబంధించిన కార్యాలయాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. లోపలికి తలుపులు పగలగట్టుకొని మరి దూరి టీడీపీ ఫ్లెక్సీలను, లోపల ఉన్న కార్యాలయ సామగ్రి అంతా కూడా బయట తీసుకొచ్చి నిప్పు పెట్టి వాటిని భారీ స్థాయిలో కూడా ఆందోళన నిర్వహించారు ప్రభాకర్ చౌదరి వర్గీయులు. ఏదైతే ప్రభాకర్ చౌదరి కాకుండా టికెట్ వేరే వ్యక్తికి ఒక వ్యాపారస్తుని కేటాయించారు. 30 కోట్లకు పైగా అమ్ముకుంటున్నారంటూ కూడా భారీ ఆరోపణలు కూడా చేశారు. ఇదంతా కూడా ప్రభాకర్ చౌదరి మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతూ రేపు మిగతా వివరాలను వెల్లడిస్తాను. ఇప్పటికైతే నా అనుచరులంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు. కొంతమంది పురుగుల మందుతో కూడా ఆత్మహత్య చేశారు. వారందరినీ కూడా ప్రస్తుతం పరామర్శించి రేపు ఉదయం అన్ని వివరాలు వెల్లడిస్తాను. అసలు సీట్ ఎందుకు దక్కలేదు, నేను ఏం తప్పు చేశాను, నాకు ఎందుకు ఇవ్వలేదు సీట్ అంటూ కూడా ఆయన ఒక ఆవేదనగా కూడా మాట్లాడడం చూసాం మనము. చంద్రబాబు పిలిచినా కలిసేది లేదంటూ కూడా ఆయన తెగేసి చెప్పడంతో ఇప్పుడు ప్రస్తుతం పార్టీ పరిశీలకులు కానీ శ్రీనాని అనంతపురం జిల్లాలోనే ఉన్నాడు. ఆయన ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా బుజ్జగిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. రేపు ఉదయం పెట్టే ప్రెస్ మీట్ పై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాకర్ చౌదరి సహకరిస్తాడా లేదా తిరుగుబాటు జెండా ఎగరేసి రెబల్ గా పోటీ చేస్తారన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. రేపు ఉదయం తీసుకున్న నిర్ణయం పైన ఆధారపడి ఉంది. రేపు ఉదయం తీసుకున్న నిర్ణయం వరకు కూడా వేచి ఉండకుండా టీడీపీ శ్రేణులు, టీడీపీ నాయకులు ఏవైతే శ్రీనాని అబ్జర్వర్ ఉన్నారు ఆయన ఇవాళే కలిసే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన బుజ్జగించే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉందంటే కూడా అయితే చంద్రబాబుని కలిసే ప్రసక్తి లేదంటే కూడా ఆయన కూడా పట్టుదలతో కూర్చొని ఉన్నాడు. నాకు టికెట్ డబ్బులు లేవు, నాకు టికెట్ ఇవ్వడం లేదా అంటూ కూడా ఆయన అధిష్టానాన్ని కూడా ప్రశ్న పరిస్థితికి వచ్చింది. దాదాపుగా ఒక రణరంగాన్ని కూడా ఆయన వర్గీయులు కూడా కార్యాలయం కూడా పూర్తిగా పగలగొట్టి ఆయన టీడీపీ ప్రచార సామగ్రి అంతా కూడా బయటకు తెచ్చి నిప్పు పెట్టి వాటిని రోడ్డుపై కూడా పారబోసిన సందర్భం చూసాం మన విజువల్స్ లో కూడా స్పష్టంగా. ఆయన ఏదైతే పూర్తిగా ఆ కార్యకర్తలతో కూడా ఆవేదనతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాదు రేపు ఉదయం 10 గంటలు తీసుకున్న నిర్ణయం పైనే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. మరో 2-3 రోజులు ఆత్మీయ సమావేశం పెట్టి మా కార్యకర్తల అభిప్రాయం కనుక్కొని రెబల్ గా పోటీ చేయలేదా ఏ విధంగా ముందుకెళ్ళాలనేది కూడా చెప్పే అవకాశం ఉంది సర్తాజ్. అదే యోగానంద్, మనం చూస్తే ప్రెసెంట్ వైకుంఠ ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీలో మళ్ళీ ఉండే ప్రసక్తి లేదు. ఇటు బాబు పిలిచి బుజ్జగించినా కూడా నేను అసలు అటు వెళ్లే ప్రసక్తే లేదంటూ కూడా తేల్చి చెప్పడం మనం చూస్తున్నాం. మరి వైకుంఠ ప్రభాకర్ ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉంటుందని అనుకోవచ్చు? ఖచ్చితంగా ఆయన గత 4 ఏళ్లుగా ప్రజల్లో ఉండి కష్టపడ్డాడు కాబట్టి ఇది ఒక ఆవేశం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. పార్టీ నాయకులు కూడా దీన్ని అర్థం చేసుకున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా అబ్జర్వర్ శ్రీనారాయణని పిలిపించి మాట్లాడించి లేదా ఆయన ఇంటికి వెళ్లి అబ్జర్వర్ కూడా మాట్లాడే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కాకపోతే ఆయన తీసుకున్న నిర్ణయంపై కూడా టీడీపీ భవిష్యత్తు అర్బన్ లో ఆధారపడి ఉందని చెప్పొచ్చు. ఏదైతే గత 4 ఏళ్లుగా కష్టపడడం మాకు కాకుండా టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వడంతో నా కార్యకర్తలు, నా అభిమానులంతా కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి ఇటు పార్టీ రామ్నగర్ అర్బన్ పార్టీ కార్యాలయం అయితే ఏమి లేదా జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఇంటి దగ్గర కూడా ఆయన పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర కూడా భారీ స్థాయిలో ధర్నా నిర్వహించారు. 30 కోట్ల టికెట్ అమ్ముకున్నారు అంటూ కూడా తీవ్రమైన సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రస్తుతం అయితే రెబల్ గా పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉందని మనకు అనిపిస్తోంది. అయితే పార్టీలో కష్టపడిన నాయకుడు కాకుండా వేరే వ్యక్తికి వ్యాపారస్తులకు టికెట్ ఇచ్చారంటూ కూడా పెద్ద స్థాయిలో ఆరోపణలు చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా కలిసేది లేదంటూ తెగేసి చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉంది. కాకపోతే అనంతపురంలో గుంతకల్లు కూడా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది కూడా చూడాలి మనం. అక్కడ జితేంద్ర గౌడ్ కూడా మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా టికెట్ ఆశించారు. జితేంద్ర గౌడ్, ప్రభాకర్ ఇద్దరు సన్నిహితంగా ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఆసక్తిగా మారే అవకాశం ఉంది. అయితే యోగానంద్, గతంలో ఆయన చేసిన కామెంట్స్ ఒకసారి గుర్తు చేసుకుంటే అనంతపురం నుండి ఇటు పవన్ కళ్యాణ్ గనక పోటీ చేస్తే నేను దగ్గరుండి గెలిపించే ప్రయత్నం చేస్తాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే పార్టీకి అంత విధేయత చూపిన ఆయన ప్రెసెంట్ అసంతృప్తికి గురవడానికి గల కారణాలు ఏవై ఉండొచ్చు అనుకోవచ్చు?
ఖచ్చితంగా గతంలో ఏదైతే ప్రకటించారో పవన్ కళ్యాణ్ నా భుజ స్కంధాలపై పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ నా భుజ స్కంధాలపై గెలిపిస్తానంటూ కూడా ఆయన ఒక హామీ ఇచ్చారు. కాకపోతే పవన్ కళ్యాణ్ తప్ప వేరే వ్యక్తి ఇస్తే మాత్రం నేను సహకరించేది లేదంటూ కూడా గతంలో చెప్పారు. ఇవాళ ఉదయం కూడా టికెట్ అనౌన్స్ అయ్యే కొద్దిసేపటి నిమిషం ముందు కూడా ఆయన టీడీపీకి లాయల్ గా ఉంటూ అయితే ఇలా 42 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ ఎత్తున కూడా ఆయన కార్యక్రమంలో అది కూడా నిర్వహించారు. కాకపోతే టికెట్ ఎప్పుడైతే దక్కలేదో తన అనుచరులంతా కూడా భారీ ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ అధిష్టానంపై, చంద్రబాబు నాయుడుపై, నారా లోకేష్ పై, ఇక్కడ అబ్జర్వర్ శ్రీనాని ఉన్నారు ఆయనపై కూడా. అంటే ఇవన్నీ పరిణామాలు ఉదయం వరకు కూడా లాయల్ గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహావేశాలకు గురయ్యారు అనుచరులు కానీ ఆయన కూడా ఆయన కుటుంబ సభ్యులు కూడా. అంటే గతంలో 4 ఏళ్లుగా ప్రజల్లో తిరుగుతూ ఉన్నాం, నా వ్యాపారాలు కూడా దెబ్బతీసా కూడా తట్టుకొని కేసులు పెట్టించుకునే ఉన్నాం కాబట్టి ఈ ఖచ్చితంగా మాకు టికెట్ అవకాశం ఇవ్వాల్సింది, కాకపోతే ఎందుకు ఇవ్వలేదు అన్నది కూడా నేను మా కార్యకర్తలతో మాట్లాడి అధిష్టానంతో కూడా మాట్లాడే అవసరం లేదు అంటూ కూడా ఆయన చెప్పడంతో కాకపోతే శ్రీనాని ఇప్పుడు ఏం చేయబోతున్నారు, గుంతకల్ మాజీ ఎమ్మెల్యే కూడా బాగా సన్నిహితంగా ఉంటాడు, ఆయన ఏ విధంగా బుజ్జగిస్తారు, వీరిద్దరూ కలిసి రెబల్ గా పోటీ చేస్తారా అన్నది కూడా ఆసక్తిగా మారింది. ఏదైతేనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని చోట్ల కంటే అర్బన్ లో ఎక్కువ టికెట్ ఆశించిన వ్యక్తి ప్రభాకర్ చౌదరి. కాకపోతే ఆయన టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు నిన్న కూడా చంద్రబాబు మీటింగ్ లో ఆయనే అనుసంధానకర్తగా ఉండి చంద్రబాబు దగ్గరగా ఉండి వచ్చాడు. కాకపోతే టికెట్ కేటాయించకపోవడంతో ఒక్కసారిగా చంద్రబాబును ఆయన కలిసేది లేదంటూ కూడా తన ఆవేశాన్ని కూడా ప్రదర్శించాడు. అయితే టికెట్ దక్కకపోవడంతో ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి రేపటికి తగ్గే అవకాశం ఉంది ఆవేశము, లేదా పార్టీ నాయకులకు పిలిపించి మాట్లాడే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సర్తాజ్ రైట్, థ్యాంక్ యూ గనంత్. రాజకీయాలకు సంబంధం అంటే అనంతపురం నియోజకవర్గ సంబంధం లేని వ్యక్తికి ఇచ్చారని చెప్పారు. ఓకే, ఎందుకంటే ఎవరైనా టికెట్ ఆశించడంలో తప్పలేదు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాటం చేశాం. నా పోరాటానికి ఒకవేళ నా వ్యయ ప్రసాల గురించి నేను చేసిన దానికి నేను బాధపడంలే. కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేశారు. చాలామంది నన్ను నమ్మారు, చంద్రబాబు నాయుడు గారు నమ్మారు. రేపు ప్రభుత్వం వస్తుంది, తర్వాత మా కష్టాలు తీరుతాయని అధికార పార్టీలో పెట్టినటువంటి అనేక మానసిక క్షోభను భరించారు, అనేక ఒత్తిళ్లను తట్టుకున్నారు, కేసులు పెట్టారు, అక్రమంగా బనాయించారు. వ్యక్తిగతంగా నా వ్యాపారాలను కూడా క్రషర్లు కావచ్చు, గ్రానైట్ మైన్స్ కావచ్చు అన్నీ కూడా నష్టం చేశారు. అయినా కూడా ఆస్తులు అమ్ముకొని 5 ఏళ్లలో ఖర్చు పెట్టి హెడ్ క్వార్టర్లో పనిచేశాం. కానీ ఫలితం ఏంటి అనేటువంటిది కష్టించేవానికి దీంట్లో ప్రయోజనం లేదు, ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీగా తయారైందనేటువంటి భావన అందరిలో ఏర్పడుతోంది. ఏదేమైనప్పటికీ రేపు 10 గంటలకి, ఎందుకంటే కార్యకర్తలు చాలా అగ్రవేశాలు ఉన్నారు, నేను మాట్లాడకూడదని మాట్లాడడం లేదు. జిల్లా ఒకరికే ఇప్పుడు పురుగుల మందు దాకా ఒక అబ్బాయి చావు బతుకులో ఉన్నాడు, తర్వాత ఒక ఆమెకి హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయింది, ఇవన్నీ ఒకరికి ఫిట్స్ వచ్చింది. ఈ బాధాకరమైన సంఘటనలన్నీ కొంత సద్దుమణగాల. రేపు 10 గంటలకి పత్రికా సమావేశం పెట్టి ఒక నిర్ణయం తీసుకోబోతున్నా. అతి త్వరలో జిల్లా వ్యాప్తంగా నేను ఈ 30-40 ఏళ్ళలో సేవ చేసిన వ్యక్తులు కానీ, లేదా నాకున్నటువంటి బంధం కానీ అందరిని కూడా పిలిపించి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో చాలా విషయాలు మాట్లాడి ఒక ఎట్లా అడుగు వేయాలో కూడా వేస్తాను. ఊపిరినంత వరకు ప్రజలకు దూరంగా ఉండను, రాజకీయాల్లో కొనసాగుతాం, రాజకీయాల్లోనే